మంది ఏంటంటే చిన్నప్పుడు కాలిన గాయాలు కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే సడన్గా చిన్నప్పుడు వాళ్ళ యొక్క ఫేస్ పైన కావచ్చు, తలలో కావచ్చు, ఇక హాట్ ఫుడ్ కానీ, హాట్ లిక్విడ్స్ అంటే టీ కానీ, కాఫీ కానీ పడి ఉండొచ్చు. అలా పడ్డప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి వెంట్రుకలు, అంటే ముఖ్యంగా తలలో కావచ్చు, ఐబ్రోస్ కావచ్చు, ముస్టాచ్ ఏరియాలో కావచ్చు, బియర్డ్ ఏరియాలో కావచ్చు, ఈ యొక్క వెంట్రుకలు అనేటువంటివి కాలిపోతాయి. కాలిపోయి ఆ యొక్క వెంట్రుకలు అనేటువంటివి అక్కడ పర్మనెంట్ గా మళ్ళీ రా. సో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదు. కానీ వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ యుక్త వయసు వచ్చిన తర్వాత కావచ్చు, పెళ్ళిడికి వచ్చినప్పుడు కావచ్చు, అది చాలా ప్రామినెంట్ గా కనబడుతూ ఉంటుంది. సో అలా ప్రామినెంట్ గా కన్నప్పుడు వాళ్ళు కొంచెము సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటిది కొంచెం దెబ్బతింటుంది. సో ఎందుకంటే కొన్నిసార్లు అవి ఉన్నప్పుడు కూడా కొన్ని పెళ్లి సంబంధాలు చెడిపోవడం కానీ, ఒక ఆత్మీయత భావానికి గురవుతూ ఉంటారు చాలా మంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇదేంటంటే దీన్ని సికాట్రిషియల్ అలపేషియా అంటాం. అంటే చిన్నప్పుడు యాక్సిడెంటల్గా బర్న్ అయి ఉండొచ్చు, లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ట్రామా వల్ల ఆ యొక్క ఇక్కడ హీల్స్కి సూచర్ చేస్తూ ఉంటారు. ఐబ్రోస్ మీద కావచ్చు, స్కాల్ప్ మీద కావచ్చు, ముస్టాచ్ ఏరియాలో కావచ్చు. ఏంటంటే కొందరికి ఈ యొక్క క్లెఫ్ట్ లిప్ అనే సర్జరీ జరుగుతూ ఉంటుంది. ఆ క్లెఫ్ట్ లిప్ సర్జరీ జరిగినప్పుడు దీని మధ్య అక్కడ సూచర్ చేస్తే ఒక చిన్న స్కార్ ఫామ్ అవుతుంటుంది. అది కావచ్చు. కొందరికి ఈ యొక్క బియర్డ్ ఏరియా లోపల కూడా చిన్నప్పుడు ఏదైనా గాయమైనప్పుడు కావచ్చు, బర్న్ అయినప్పుడు కావచ్చు, అది అక్కడ కూడా ఒక స్కారింగ్ అలపేషియా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అక్కడ వెంట్రుకలు రావు. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ఒక టెక్నిక్ చాలా మంచి టెక్నిక్. ఇది చాలామందికి అపోహ ఉంటుందన్నమాట. ఈ యొక్క స్కార్లో కూడా వెంట్రుకలు మొలుస్తాయా అనేసి. ఎస్, ఆ యొక్క స్కార్లో కూడా ఆ యొక్క స్కార్ టిష్యూలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉందనుకుంటే కూడా అక్కడ కూడా మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా తలల మీద కావచ్చు, ఐబ్రోస్ కావచ్చు, ముస్టాచ్, లిప్స్, ఇవి కామన్గా కనిపించేటువంటి ప్రదేశాలు కనుక ఈ యొక్క ప్రదేశాల లోపల ఈ యొక్క బర్న్ వల్ల కానీ స్కార్స్ ఉంటే వాటికి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు ఇవి మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ట్రాన్స్ప్లాంట్ ఈ చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు కనీసము ఒక 1 to 1.5 yearకి వాళ్ళ యొక్క మ్యారేజ్కి ముందే దీన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇమ్మీడియట్గా వెంట్రుకలు రావు. అవి కనీసము ఒక 1 year అన్న టైం పడుతూ ఉంటుంది కనుక ఒక 1 to 1.5 years ముందే మనము ట్రాన్స్ప్లాంట్కు ప్లాన్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం గ్యాప్స్ అనేటువంటి అధికంగా కనబడ్డప్పుడు ఒక 1 year టైం ఇచ్చిన తర్వాత లేదా 6 months టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ టైం కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని సెకండరీ సికాట్రిషియల్ అలపేషియా అని చెప్పేసి, లేదా సెకండరీ స్కారింగ్ అలపేషియా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఆ విధంగా కాకుండా కొందరికి ప్రైమరీ సికాట్రిషియల్ అలపేషియా, ప్రైమరీ స్కారింగ్ అలపేషియా అంటాం. అంటే ఏంటంటే కొన్ని యొక్క జబ్బులు వచ్చేతాం. ముఖ్యంగా చెప్పాలంటే లైకెన్ ప్లానస్ స్పైలారిస్, డిస్కాయిడ్ లూపస్ ఎరిథెమాటోసిస్, ఇక వెనక భాగంలో వచ్చేటువంటి యాక్నే కిలైడిస్ నుకే, మార్ఫియా అనేటువంటి ఒక ప్యాచ్ తలలో ఫామ్ అవుతుంటుంది. మార్ఫియా ప్యాచ్, ఇది సూడో పిల్లెడ్ ఆఫ్ బ్రోక్ అని చెప్పేసి అంటుంటాం. అక్కడక్కడ చిన్న స్కారింగ్ ప్యాచెస్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆ యొక్క జబ్బు వలన. తర్వాత కొన్ని సందర్భాల్లో చాలా కాలం నుంచి ఈ యొక్క స్కారింగ్ అలపేషియా ఉండేసి అది ఎండ్ స్టేజ్లో అయిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఒకసారి ఈ యొక్క స్కారింగ్ అలపేషియా వచ్చిందంటే అక్కడ ఎలాంటి మెడికేషన్స్ ఇచ్చినా కూడా మళ్ళీ వెంట్రుకలు రావు. మేము ఏం ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ట్రీట్మెంట్ అనేటువంటిది ఆ యొక్క డిసీజు ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా ఆ డిసీజ్ని అరెస్ట్ చేయడం కోసం మాత్రమే మేము రకరకాల మెడిసిన్స్ అనేటువంటిది వాడుతూ ఉంటాం. ఆ యొక్క మెడిసిన్స్ వాడేసి ఈ యొక్క డిసీజ్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా సింపుల్గా ఒక అనాలజీ చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే అడవి లోపల ఒక చెట్టు ఫైర్ అయినప్పుడు మిగతా చెట్లన్నీ కూడా ఎట్లా కాలిపోతాయో ఈ యొక్క స్కారింగ్ అలపేషియాలో కూడా ఒక వెంట్రుక ఎఫెక్ట్ ఏంటంటే ఆ వెంట్రుక నుంచి రిమైనింగ్ వెంట్రుకలు అనేటువంటిది ఒక ఇన్సైడ్ ద స్కిన్ లోపల ఈ యొక్క ఫైర్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉండేసి ఆ స్కిన్ కూడా ఎఫెక్ట్ అయ్యేసి స్కిన్ కూడా స్కార్ మాదిరిగా ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ రకమైనటువంటి యొక్క స్కారింగ్ అలపేషియాలో కూడా మనము ఇనిషియల్గా మెడికేషన్ ఇచ్చేసి ఆ మెడికేషన్ ఇచ్చిన తర్వాత యొక్క డిసీజ్ ప్రాసెస్ అనేటువంటిది ఒక స్టెబిలైజ్ చేసి కనీసం ఒక 1 year పాటు స్టెబిలైజ్ చేసిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళకి ఈ యొక్క వెనక భాగంలో డోనార్ బాగా ఉంటే అక్కడ నుంచి మనం వెంట్రుకలు తీసుకొనేసి ఈ యొక్క స్కార్లో ఉన్నటువంటి వెంట్రుకల్లో కూడా ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. నేను అలా చాలా కేసెస్ చేయడం జరిగింది. చాలామందికి ఈ యొక్క స్కారింగ్ అలపేషియాతో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా వాళ్ళకి మ్యారేజెస్ కూడా అయిపోయాయి.
సో దే ఆర్ రైట్ నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఈ చేసి ట్రాన్స్ప్లాంట్ చాలా మందికి అపోహ ఉంటుంది. ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అదేమైనా నార్మల్ వెంట్రుకలతో కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క వెంట్రుకలు ఏమైనా డిఫరెంట్ గా ఉంటాయా, చూసే వాళ్ళకి ఏమైనా తెలుస్తూ ఉంటుందా అన్నటువంటి కొన్ని అపోహలు ఉంటాయి. ఇది ట్రాన్స్ప్లాంట్ చేసేటువంటి టెక్నిక్ మీద ఆధారపడి ఉంటుంది. అది చేసేటువంటి సర్జన్ యొక్క స్కిల్ మీద ఆధారపడుతుంది అనమాట. ఇక పెట్టే విధానంలో చాలా తేడా ఉంటుంది. అది చాలా పెట్టినప్పుడు అది నేచురల్గా గ్రో అయితే మాత్రము అది నేచురల్గా ఉన్నటువంటి హెయిర్కి ఈ ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి హెయిర్కి గుర్తుపడడం అంత సాధ్యము కాదు. సో అది అబ్సల్యూట్లీ టెక్నిక్ అండ్ సర్జన్. కొన్ని సందర్భాల్లో చిన్నప్పుడు చాలా మందికి కొన్ని పుండ్లు పడుతూ ఉంటాయి తలలో మీద. పుండ్లు పడేసి యాంటీబయాటిక్స్ వాడేసి ఆ పుండ్లు తగ్గిపోతూ ఉంటాయి. ఆ పుండ్లు తగ్గిపోయిన తర్వాత కూడా ఆ యొక్క తలలో అక్కడక్కడ చిన్న 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 ప్యాచెస్ ఉంటాయి. ఇక స్కారింగ్ అలోపేషియా ప్యాచెస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ కూడా వెంట్రుకలు రావు. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క టెక్నిక్ ద్వారా అక్కడ కూడా వెంట్రుకలు మనం పెట్టించుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా స్కారింగ్ అలోపేషియా ఉన్నటువంటి వాళ్ళు అది ప్రైమరీ కావచ్చు, సెకండరీ కావచ్చు. ప్రైమరీ అంటే డిసీజ్ వల్ల వచ్చేటువంటి స్కారింగ్ అలోపేషియా. సెకండరీ అంటే నేను చెప్పినట్లు ఇట్లా బర్న్స్ కావచ్చు, యాక్సిడెంట్ స్కార్స్ కావచ్చు, సర్జికల్ స్కార్స్ కావచ్చు, అన్నీ కూడా సెకండరీ స్కారింగ్ అలోపేషియా అనమాట. సో అవి స్టేబుల్ స్కారింగ్ అలోపేషియా. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటి ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు తప్పకుండా నేచురల్గా మంచి రిజల్ట్స్ పొందవచ్చు.